Hello all, welcome to another episode of Nede Vinandi. This is Sandeep, Nishank and Sravya. Prithvi fans, don't be disappointed. Prithvi koncham busy unnadu. He'll be back in another pod soon. So before we talk about Chantabbai, which is today's episode, we wanted to thank everyone who has been listening to our pod regularly. మాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. We'll try to improve and we'll hope to impress more of you. సో చంటబ్బాయ్ ఇవాళ ఎపిసోడ్ టాపిక్ 1986 లో రిలీజ్ అయింది. జంధ్యాల డైరెక్ట్ చేసిన మూవీ స్టారింగ్ చిరంజీవి, జగ్గయ్య, సుహాసిని అండ్ అ బంచ్ ఆఫ్ వెరీ ఫార్మిడబుల్ సైడ్ కాస్ట్. ఈ మూవీ వన్ కల్ట్ మూవీ అని చెప్తారు. మై ఫేవరెట్ జంధ్యాల మూవీ. నిశాంక్, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? నాకు చాలా నచ్చింది. చిన్నప్పుడు అంటే ఎప్పుడో చూసినప్పుడు గుర్తున్న సినిమా. అప్పుడు నాకు ఇంకా ఆ మెమరీస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఈ మధ్య మళ్ళీ రీసెంట్ గా రీవాచ్ చేసినప్పుడు కూడా ఇట్ వెరీ వెల్ లివ్డ్ అప్ టు దట్ లెవెల్ అనమాట. అంటే చిన్నప్పుడు చూసినవన్నీ ఏమైతే గుర్తున్నాయో అవన్నీ ఇట్ స్టిల్ ఇప్పుడు కూడా అబ్బాయి ఇంత బాగుంది అని అనిపించింది ఈసారి చూసినప్పుడు కూడా. జనరల్ గా మనం పాత సినిమాలు చూసినప్పుడు, కొద్దిగా పాత సినిమాలు 80s 90s సినిమాలు చూసినప్పుడు, నాట్ 90s బట్ 80s సినిమాలు చూసినప్పుడు కమర్షియల్ మూవీస్ అట్లీస్ట్ స్క్రీన్ ప్లే లో ఒక ఫ్లో ఉండకపోవడం కానీ, ఆర్ రాదర్ కొంచెం హ్యాపీసాడ్ గా ఉండటం కానీ, ఎడిటింగ్ అలాంటివన్నీ ఉంటాయి. ఈ సినిమా ఇన్ దాట్ సెన్స్ ఇట్ డస్ అ రియలీ గుడ్ జాబ్. కొంచెం ఫ్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి కనెక్షన్ ఉంటుంది. సో జస్ట్ ర్యాండమ్ ఫ్లో లాగా కాకుండా దర్ ఇస్ దిస్ గుడ్ పార్ట్స్ అండ్ ఆబ్వియస్లీ కామెడీ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. నాకు ఐ లవ్ ద మూవీ, బట్ టు బి ఆనెస్ట్ ఐ డోంట్ ఈవెన్ నో ఇప్పుడు ఒక విధంగా ఈ మూవీని జడ్జ్ చేయమంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ కల్చరల్ ఐకాన్. అంటే నేను ఈ సినిమా చూసినప్పుడు పాటలు తప్పితే ఏది స్కిప్ చేయలేదు అసలు. ఇన్నిసార్లు చూసిన తర్వాత చూసినప్పుడు అండ్ ఈ సినిమా నేను చాలా ఫ్రీక్వెంట్ గా చాలా సార్లు చూసాను. నా చిన్నప్పుడు అంటే ఊరికేసి టీవీలో వస్తుంటే, ప్లస్ ఆ జెమినీ టీవీలో సాయంత్రం కామెడీ సీన్స్ అనుకుని సినిమా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ప్రతిసారి మళ్ళీ చూస్తున్నా. సో ఫర్ మీ ఇట్స్ ఆల్ అంటే ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి చూసినప్పుడు డిసప్పాయింటింగ్ గా ఉంది అన్నది ఐ ఫీల్ ఇట్ వాజంట్ అన్ ఆప్షన్ ఫర్ మీ ఒక విధంగా. డిసప్పాయింట్ నాకంటే ఇట్ మేనేజ్ టు స్టే ద ఐకాన్ దట్ ఇట్ వాస్. కామెడీ అంటే రియలీ రియలీ సర్ప్రైజ్డ్ ఇట్ స్టిల్ క్యారీస్ టు దిస్ డే. అంటే ఈవెన్ సమ్ చిన్న డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ, అంటే దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ వొకాబులరీ. ఇప్పుడు బంగాళ భౌభవ్ గానీ ఇలాంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ వన్స్ వి ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పగానే వీ కెన్ రిలేట్ ఇమీడియట్లీ టు ద సినారియో. అంటే అలాంటి డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ గా మాట్లాడుకునేది మన్మధుడు గురించి మాట్లాడుకుంటాం. అలా దిగాలని తెలియక మామూలుగా దిగేసామని డైలాగ్ ఉంటుంది కదా. సో ఇట్ వాజ్ రియలీ అ ప్రీకర్సర్ ఆఫ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్. అంటే ఈ డైలాగ్ చెప్తే యూ అండర్స్టాండ్ ద హోల్ సీన్ మొత్తం. అంటే ఆ సీన్ లో ఏం జరుగుతుంది అలా, ఆర్ యూ కెన్ రియలీ అప్లై ఈజీలీ టు యువర్ పర్సనల్ లైఫ్ ఆన్ డే టు డే బేసిస్. ఇప్పుడు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకున్నప్పుడు ఏదైనా జోక్ వేయాలనుకున్నా కూడా ఇఫ్ యూ ఇమీడియట్లీ సే లైక్ బంగాళ బాబు లాగా అయింది, నేను ఇది చేశాను అంటే ఇట్ ఇమీడియట్లీ మనకి తెలిసిపోతుంది ఏం మాట్లాడుతున్నాము, కాంటెక్స్ట్ ఏంటి అనేది. దట్ ఈస్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్ కదా. లైక్ బ్రింగింగ్ సినిమా ఇంటూ ఆల్మోస్ట్ ఎవ్రీ డే టు డే లైఫ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. అంటే చాలా కామెడీ సీన్స్ ఈ మూవీలో చాలా వేరే మూవీ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఈ మూవీని ఇన్స్పైర్ అయ్యి చాలా మూవీస్ వచ్చినాయి. అయినా కానీ నాకు ఇప్పుడు మూవీ చూస్తే ఈ మూవీలో కాపీ అయిన థింగ్స్ ఒక్కటే నవ్వు రాదు. అంటే ఇప్పుడు కోర్టులో మంట రావడం అట్లాంటి గ్యాగ్స్ ఉంటాయి కదా. సిసింద్రిలో కూడా ఉంటది అదే గ్యాగ్. ఇంకా వేరే సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఉంటాయి కదా. అలాంటివి నవ్వు రావు. కానీ దెర్ ఆర్ సమ్ సీన్స్ దట్ వేరే సినిమాలు కాపీ కొట్టినా కానీ ఈ మూవీలోనే ఎక్కువ లాప్స్ వస్తాయి వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే. సో ఐ థింక్ దట్స్ ఎ టెస్టమెంట్ టు ద రైటింగ్ అండ్ జంధ్యాల. ఐ మీన్ అంటే నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు ఏవో ఫారమ్స్ లో అలాగా చూసినప్పుడు లైక్ సమ్వన్ మెన్షన్డ్ ఏదో ఒక డైలాగ్, లైక్ ఒక డైలాగ్ ఏముంటుందంటే అదే దేని గురించో ఇన్వెస్టిగేట్ చేద్దాం అన్నప్పుడు తన పక్కన అసిస్టెంట్ వచ్చి ఈ వేరే ఏజెన్సీ వాళ్ళు అయితే బాగా చేస్తారు గురువు గారు, అక్కడ వాళ్ళకి వెళ్ళి చేద్దామా, వాళ్ళైతే మంచిగా చేసి వెంటనే చెప్తారు మనకి అని. సో అంటే దట్ సచ్ ఎ సింపుల్ సీన్. అది నువ్వు మనం మూవీ చేస్తున్నప్పుడు మేబీ వీ కాంట్ ఈవెన్ గ్రాస్ప్ ఇట్, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ గుడ్ సీన్స్ కదా, చాలా మంచి సీన్స్ ఉన్నాయి వేరేవి. సో దట్ మైట్ బి స్లైట్లీ స్మాలర్ ఇన్ కంపారిజన్, బట్ వన్స్ యూ యాక్చువల్లీ రియలైజ్ ఒక్కొక్క చిన్న బిట్ తీసుకుంటే దట్స్ లైక్ ఈచ్ బిట్ ఈస్ ఇట్స్ ఓన్ లైక్ లెజెండరీ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అట్లీస్ట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకింగ్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఒక విధంగా కామెడీ మనం చూస్తే
ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఒక జోక్ కి ఆ జోక్ మొత్తం సెటప్ అయి ఉంటది. ఆ జోక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత దాని ఫాలో అవుట్ ఉంటది. ఇది చూస్తే నాకు జెన్యున్లీ దే ఆర్ జస్ట్ ఫనీ పీపుల్. అంటే చిన్న చిన్న డైలాగ్స్ కూడా హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా చెప్పినప్పుడు, ఎవరో ఒక చిన్న పిల్లని తిడుతున్నప్పుడు కూడా బాబు బాలకృష్ణ భద్రకృష్ణ అలా అంటే ఆయన హీస్ జస్ట్ ఫన్నీ పర్సన్. దాన్ని సెటప్ చేసి లేకపోతే అంటే యాజ్ సర్ప్రైజింగ్ యాజ్ ఇట్ ఈస్, ఇంత పాత సినిమా నాకు చూసినప్పుడు రిఫ్రెషింగ్ అనిపించింది. యాక్చువల్లీ ఇన్ అ వే చెప్పాలంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇప్పుడు త్రివిక్రమ్ కామెడీ కూడా మోస్ట్లీ డైలాగ్స్ ఇలా, ఐ థింక్ జంధ్యాల వాజ్ ద ఒరిజినల్ పర్సన్ హూ డిడ్ ఇట్ ఫస్ట్ ఇన్ అ వే. అంటే ఈ డైలాగ్స్ తో గానీ, అంటే ఈ సినిమాలో యాక్చువల్లీ కొద్దిగా ఇంకా అంటే స్లాప్ స్టిక్ కామెడీ టైప్ ఉంటుంది, నాట్ ప్యూర్లీ డైలాగ్ బేస్డ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, there is still very significant dialogue, in the sense like dialogue ki chala heavy use undi, just not on the situation, which obviously I don't know ante mari mundu old directors undundachu, I'm not really aware, but for me at least it starts with Jandhyala, and after that veellandaru, I mean like Trivikram is the best example who kind of took it over in a way అని చెప్పొచ్చు. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇందాక కామిక్ టైమింగ్ గురించి శ్రావ్య చెప్తుంటుంది కదా, ఈచ్ క్యారెక్టర్ ఈ మూవీలో ఏంటంటే ఒక పర్సన్ క్యారెక్టర్ ఈజ్ మైండ్ ఫర్ లావ్స్, ద సేమ్ క్యారెక్టర్ ఈజ్ మైండ్ ఫర్ స్టోరీ ఆల్సో. ఒకతను ఇట్స్ నాట్ లైక్ టూ షేడ్స్ ఉన్నాయి, కామెడీ అప్పుడు ఒకలాగా, స్టోరీ కోసం ఒకలాగా బిహేవ్. ఇప్పుడు కరెంట్ సీన్స్ అన్ని అలానే ఉంటాయి కదా, హీరో కామెడీ చేస్తున్నప్పుడు అలా ఉంటాడు, స్టోరీ ముందు నడపాలప్పుడు ఒకలా ఉంటాడు. చిరంజీవి సేమ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ లావ్స్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ స్టోరీ టెలింగ్, హెల్పింగ్ ద స్టోరీ మూవ్ ఫార్వర్డ్. ప్లాట్. ఇప్పుడు సుహాసిని తీసుకున్నా, సుహాసిని is the one who actually introduces Chantabbai ni వాళ్ళ ఫ్రెండ్ కి, సో షీ ఈస్ ద కనెక్షన్, సో షీ మూవ్స్ ద ప్లాట్ అలాంగ్ a little bit. ఆ తర్వాత కొడుకులు వస్తారు, దే హ్యావ్ సమ్ కామెడీ అండ్ దే మూవ్ ద ప్లాట్ అలాంగ్ a little bit, so everybody is an integral part of the comedy. I mean ఒక్కళ్ళు చెప్పాలంటే మేబీ హిస్ అసిస్టెంట్, బట్ స్టిల్ ఆ కామెడీకి వాళ్ళు చూస్ చేసుకున్న, అట్లీస్ట్ డైరెక్టర్ చూస్ చేసుకున్న వెహికల్ ఏంటంటే, అంటే ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ దానికి ఒక స్పెసిఫిక్ పర్సన్ ని పెట్టుకున్నా. అంటే ఇప్పుడు మనకి వెన్నెల కిషోర్, బ్రహ్మానందము, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్, కాకపోతే టు యాక్చువల్లీ స్ప్రెడ్ ఇట్, టు మేక్ ఇట్ మోర్ organic and everyone, so that's a good point, more light hearted. అండ్ జంధ్యాల మూవీస్ అన్నింటిలో కంపేర్ చేస్తే దిస్ ఈస్ ద మోస్ట్ లైట్ హార్టెడ్ మూవీ, నాట్ ద ఫన్నీయెస్ట్ మూవీ. బట్ నేను మొన్న 2006 అనే సినిమా చూస్తుండే, చంద్రమోహన్ అండ్ రాజేంద్ర ప్రసాద్. ఆ మూవీ, అహనా పెళ్ళంట, అన్ని మూవీస్ లో దెర్ ఇస్ అండర్లైన్ సోషల్ మెసేజ్ ఉంటది. చిన్న పిల్లల్ని పెళ్లి చేయడం, లేకపోతే బాగా బిస్నార్తనం అట్లా. ఇందులో ఒక 2 minute మోనోలాగ్ ఉంటది చిరంజీవి, ఇట్లా అనాథలాగా ఇలా పెరిగాడు, అందుకని he didn't want to get back to his father, అవన్నీ ఉంటాయి. బట్ దాన్ని అదే మెయిన్ ఫోకస్ లాగా, లేకపోతే అదే ఏదో కాన్ఫ్లిక్ట్ పాయింట్ లాగా వాడరు. చాలా చిన్నగా ఎండింగ్ కి ఇది రీజన్ అని చెప్పి అలా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి వదిలేస్తారు. కానీ కంపేర్ చేసుకుంటే 2 or 10 minutes ఎంత 2 or 5 minutes మూవీ ఉంటే, లాస్ట్ 10-15 minutes లో తప్పితే మిగతా ఎక్కడంత సూపర్ సీరియస్ గా ఉండదు మూవీ. వెరీ లైట్ హార్టెడ్, ఈజీ గోయింగ్, ఫ్రీ ఫ్లో ఉంటది. నాకు అహనా పెళ్ళంట కూడా అలానే అనిపించింది. నాకు ఇంకొక సినిమా అహనా పెళ్ళంటాలో నాకు యాక్చువల్ అంటే అందులో వాడు పిసినారు వాడు, అది తప్ప అందులో కూడా పెద్ద సోషల్ మెసేజ్ ఏమి ఉండదు కదా, ఇన్ ద సెన్స్ దట్ సోషల్ మెసేజ్ అంటే కొన్ని సినిమాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఏంటి కోట శ్రీనివాసరావు ఉంటాడు, హీ వాంట్స్ టు మ్యారీ హిజ్ లైక్, తను 16 ఏళ్ళలో ఒక అమ్మాయి, చిన్నప్పుడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెద్ద ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటాడు. సో అలాంటి మూవీస్ లో దెర్ ఇస్ అట్లీస్ట్ సెన్స్ ఆఫ్ ఎ మెసేజ్ లాగా. ఐ డోంట్ థింక్, బట్ ఐ మీన్ ఇప్పుడు నాకు అన్ని మూవీస్ గుర్తు రావట్లేదు ఆఫ్ ద టాప్ మై హెడ్, బట్ ఈవెన్ ఆనా పెళ్ళంటలో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్ సీరియస్ సోషల్ మెసేజ్. అంటే ఇప్పుడు ఆ పిష్నాతనం నుంచి బేసిక్ గా వాళ్ళ అమ్మాయిని ఎవరు ఎక్కువ ఎదురు కట్నం ఇస్తే వాళ్ళ అమ్మేస్తాను చేస్తా అన్న రేంజ్ కి వెళ్ళిపోతుంది కదా. అది దీంట్లో కూడా 2006 సినిమాలో కూడా వాళ్ళు చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్పి 20 ఏళ్ల తర్వాత శోభనానికి పిలుస్తారు ఊరికి, వాళ్ళిద్దరు కలిసి ఉండట్లేదని చెప్పి. అంటే అలా ఎక్కడో దగ్గర లైట్ గా టచ్ చేస్తాడు. హీ యూజెస్ కామెడీ యాజ్ కైండ్ ఆఫ్ వెహికల్ టు కన్వే దిస్ మెసేజ్ అన్నట్టు ట్రై చేస్తాడు. చంటాబాయిలో కొంచెం నాకు మరీ లైట్, అంటే నువ్వు కామన్ గా జంధ్యాల మూవీ చూడకపోతే ఇట్లా ఒకటి ఉంది అని అబ్జర్వ్ చెయ్యవు.
నేను కూడా పాడ్ కోసం చూస్తున్నందుకు నేను అలా అబ్జర్వ్ చేస్తాను. లేకపోతే ఈవెన్ ముందు చూసినప్పుడు కూడా నాకు ఈ మెమరీ లేకుండా ఇట్లా సోషల్ మెసేజెస్ ఉంటాయి అది ఇది అని. అండ్ దిస్ ఈస్ హిస్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఫ్రమ్ అ నావెల్ బై మల్లాది, సేమ్ చంటబ్బాయి అని. సో నేను నావెల్ చదవలేదు, ఐ డోంట్ నో మీరు ఏమైనా చదివారో లేదు తెలీదు. బట్ ఐ డోంట్ క్యారెక్టర్ వైజ్ అంత ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఫిజికాలిటీ ఆఫ్ చంటబ్బాయి అంత ఒరిజినల్ లాగా అనిపించలేదు నాకు. ఫిజికాలిటీ ఇన్ వాట్ సెన్స్? అంటే ఫిజికల్ కామెడీ దట్ హీ ట్రైస్ టు క్రియేట్, బీయింగ్ కైండ్ ఆఫ్ గూఫీ గై, అదేంటి పాకెట్ లో లైటర్ పెట్టుకుని వదిలేయడం కానీ, లేకపోతే లో ఉన్న క్యారెక్టర్ అయినా లేకపోతే జంధ్యాల దాన్ని సపరేట్ గా రాసుకున్న క్యారెక్టర్ అయినా తెలియదు కానీ ఒరిజినల్ గా లేదు అంటున్నా. ఆబ్వియస్లీ ఫనీగా ఉండింది అండ్ చిరంజీవి బాగా ప్లే చేశాడు, బట్ ఇట్స్ నాట్ అన్ ఒరిజినల్ రోల్ అంటున్నా. సో బేసిక్ గా సో దీని గురించి అంటే ముందు నాకు ఒకసారి ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు తెలిసింది ఏంటి అంటే it's inspired / copied from అనుకోవచ్చు, ఇన్స్పైర్డ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఫ్రమ్ ఇంగ్లీష్ మూవీ కాల్డ్ A Shot in the Dark. సో ఆ సినిమాలో ఇట్స్ కన్సిడర్డ్ టు బి అ ప్రికర్సర్ టు ఆల్ దీస్ పింక్ ప్యాంథర్ మూవీస్. సో దట్ వాస్ ద మూవీ అపారెంట్లీ. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పింక్ ప్యాంథర్ సిరీస్ అలా అయితే ఉందో. సో అప్పుడు ఆ సినిమాలో నేను ఆ సినిమా వెళ్ళి చూసాను, అందులో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అలా వెళ్ళి చూస్తే ఐ ఫౌండ్ దట్ లాట్ ఆఫ్ సీన్స్ వర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇట్ ఆర్ బేసిక్లీ రిప్ట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ వే. ఏంటంటే అల్లు అరవింద్ సీన్స్ ఉంటాయి కదా, లైక్ హీఈస్ ప్రాక్టీసింగ్ అదేంటి ఫైటింగ్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తానని. సో ఆల్ దోస్ సీన్స్ వర్ ఫ్రమ్ దాట్ మూవీ. ఈవెన్ ఏంటి లైటర్ ని జేబులో పెట్టుకోవడం, ఇలాంటి సీన్స్ అన్ని వర్ ఇన్ దాట్ మూవీ. సో I mean that's why it probably doesn't feel that original to you, in the sense like but they're not natural to the story probably also. I mean even Chantabbai novel lo kuda I doubt how much of a comic character he is. It's more like an origin story. నేను అదేంటి ముందు మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పా కదా, this might be had a chance to be kind of a series of movies. తీసుకుంటే ఇది ఆరిజిన్ మూవీ, చంటబ్బాయిస్ పేరెంట్స్ అండ్ చంటబ్బాయి హౌ చంటబ్బాయి కేమ్ టు బి. అప్పుడు ఎందుకంటే సినిమా ఎండింగ్ కి హీ ఈస్ బేసిక్లీ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిస్ ఓన్ డిటెక్టివ్ ఏజెన్సీ. అతను ఒక సైడ్ కిక్ ఉన్నాడు, ఒక హీరోయిన్ ఉంది, పెళ్లి అయిపోతుంది, అదేంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద హాస్పిటల్ ఉంది, యూనో. అంటే నీకు ఇప్పుడు టెస్ట్ అంటే షెర్లాక్ హోమ్స్ లాగా. ఎగ్జాక్ట్లీ అదే అందాం అనుకున్నా. ఇట్స్ మోర్ లైక్ షెర్లాక్ హోమ్స్ టైప్ ఒక సిరీస్ బిల్డ్ చేయడానికి లాగా ప్లాన్ ఏమో అని. కానీ ఐ డోంట్ నో ఎందుకు చేయలేదు. మూవీ కమర్షియల్లీ సక్సెస్ఫుల్ కాదనుకుంటా కదా. ఐ థింక్ నేను చదివిన దాన్ని బట్టి ఇట్స్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ టైప్ ఏదో రాశారు. ఐ మీన్ ఆల్సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ సచ్ స్టఫ్ నౌ. అట్లీస్ట్ ఫారమ్స్ లో ఇలా చూసి సమ్ ర్యాండమ్ గా ఇచ్చిన బట్టి వెళ్ళాలి మనం అంతే. ఎందుకంటే ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ రిలయబుల్ సోర్స్ లాగా అలా చూసి ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. అండ్ ఈవివి సత్యనారాయణ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ అది నేను చదివాను. తర్వాత 2006 బావ పన్నీర్ కూడా హీ వర్క్డ్ అపారెంట్లీ సేమ్ గా. సో అంటే ఎక్కడి నుంచి హలో బ్రదర్ లో ఇలాంటి కామెడీ అయితే ఉండదు. అంటే ఐ థింక్ ఈవీవి ఇస్ అ లిటిల్ మోర్ అంటే ఎలా చెప్పాలి, కొంచెం రా. ఐ మీన్ ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. హీస్ మోర్ అంటే he's more interested in making comedy out of like situations which are very slightly vulgar in a way అనుకోవచ్చు. అంటే I don't want to అంటే అందులోకి బకెట్ చేయాలని అనుకోవట్లేదు, but still sometimes his comedy comes off as a little slightly on the vulgar side of things, which is he has that reputation. It's not like I'm not creating something out of thin air, but మనం ఏ సినిమా చూసుకున్నా even latest movies లో ఎవడిగోల వాడిది some amount of like vulgarity in a way. So that's primarily one difference I could find, at least off the top of my head. అంటే జంధ్యాల మూవీస్ అలాంటిది నాకు. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సినిమాలో 2 చోట్ల బూతులు ఉన్నాయి. చిరంజీవి బూతులు మాట్లాడతాడు కానీ అస్సలు కట్ చేయరు. ఎప్పుడు? నాకు అసలు గుర్తులేదు. వాళ్ళ మదర్ గురించి చిన్నప్పుడు నేను అదేంటి నేను పెరిగాను అన్నప్పుడు అప్పుడు ఒకసారి అంటాడు. దాని తర్వాత మధ్యలో ఒకసారి వీరభద్రరావు ఎప్పుడో శృతి వీరభద్రరావు మాట్లాడేటప్పుడు ఒక బూత్ వస్తుంది. అండ్ అంటే అది నేను ముందర సెన్సార్ సర్టిఫికేట్ చూడలేదు కానీ నేను ఆ డైలాగ్ లో ఆ ఫ్లో లో వెళ్తున్నప్పుడు అసలు బూత్ లాగా అనిపించలేదు. సెంటెన్స్ లో వాడుతున్నట్టు వాడారు, స్ట్రక్చర్ లో వాడుతున్నట్టు వాడారు, మనం వాడుతున్నట్టు వాడారు. సో అదేదో దాన్ని మైండ్ చేయడానికి స్పెషల్ గా ఆ వర్డ్ వాడాడు, అయ్యో ఆ బూత్ వాడా అన్నట్టు ఆ బ్యాడ్ టేస్ట్ అయితే లేకుండే. So that was one thing. I think again that's credit to Jandhyala's writing.
నాకు అసలు వాడినట్టు ఎప్పుడు అనిపించలేదు ఆబ్వియస్లీ. సో I don't want to say when, but like వాళ్ళ మదర్ గురించి డిస్కస్ చేసినప్పుడు I can understand ఏ సిచ్యువేషన్ లో వాడు ఉంటాడు అనేది, పిల్లాడు ఏ సిచ్యువేషన్ లో డైలాగ్ అని ఉంటాడు అని. సో ఐ థింక్ దట్స్ ఫైన్. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ఎవరినో తిడుతూ ఆ మాట అనలేదు కదా, లైక్ అందరు నన్ను ఇలా అన్నారు అని బాధతో అంటాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఈ బుక్ లో అపారెంట్లీ ది క్లైమాక్స్ ఇస్ డిఫరెంట్ అంట. ఇన్ ద సెన్స్ దట్ యాక్చువల్ సో ఇందులో ఏంటి లైక్ తనే చంటబ్బాయి అని అలా వస్తుంది కదా లాస్ట్ కి. సో అకార్డింగ్ టు ద బుక్ అపారెంట్లీ ఒరిజినల్ చంటబ్బాయి చచ్చిపోతాడు, అలా ఏదో ఉంటుంది, అలా ఉంది. ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏంటి చిరంజీవి ఈజ్ ద చంటబ్బాయి కాదు, ఒరిజినల్ గా వాళ్ళు ఎవరైతే చంటబ్బాయిని వెతుకుదాం అనుకున్నారో అతను చనిపోయాడు అని తెలుస్తుంది చివరికి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ సాడ్ ఎండింగ్ ఇన్ అ వే. దీంట్లో బేసిక్ గా హీరోని సెంటర్ ఆఫ్ అటెన్షన్ లాగా చేసి దే మేడ్ ఇట్ కైండ్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. అంటే ఐ డోంట్ థింక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు చిరంజీవి చంటబ్బాయి కాదు, లేకపోతే చంటబ్బాయి ఎవరో ట్విస్ట్ తెలియదు అని అనుకుని ఉండరు. యాక్చువల్లీ ఐ స్టిల్ రిమెంబర్, నేను మరి ఏమో మేబీ రివిజనిస్ట్ హిస్టరీ ఏమో కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ వివిడ్లీ నేను ఏం చూసాను అని. ఐ డోంట్ థింక్ ఐ థాట్ చిరంజీవి వాజ్ చంటబ్బాయ్, బట్ నేను అప్పుడు చాలా చిన్నవాడిని, అది వేరే విషయం. బట్ నాకైతే అదొక సర్ప్రైజ్ లానే అనిపించింది, అట్లీస్ట్ నాకు గుర్తున్నంత వరకు. డిడ్ యూ గైస్ థింక్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఆర్ ఇట్ వాజ్ నెవర్ ఇంటెండెడ్ టు బి అని? నాకైతే నేను ఇట్లా దీని గురించి ఆలోచించినట్టయితే ఏమి అంత చూడలేదు. బట్ చంటబ్బాయి ఇప్పుడు చూస్తే మాత్రం నువ్వు ఫ్రమ్ అ మైల్ అవే మూవీలో అర్థమైపోతుంది చిరంజీవి చంటబ్బాయి అనే. మనకు ముందు తెలుసు కదా ఇప్పుడు మరి. అంటే అది కరెక్టే తెలుసు, బట్ ఐ డోంట్ నో మరి మేబీ అందుకని కావచ్చు. బట్ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ చిరంజీవి చంటబ్బాయి కాదు అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ట్విస్ట్ చాలా ఆబ్వియస్ అయిపోతుందని చెప్పి ఆ రెండు థింగ్స్ ని ఎంత దూరం అంటే అంత దూరం పెడతారు. యాక్చువల్లీ ఇందులో కూడా ఇన్ వే అసలు ఎక్కడ రెఫరెన్స్ ఉండదు కదా చిరంజీవికి. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ కూడా లాస్ట్ లో చూపిస్తారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టు గెట్ ఈవెన్ నౌ అనుకుంటున్నాను నేను. మరి ప్లస్ కొన్ని చాలా క్లెవర్ గా వాడతారు కూడా. ఇప్పుడు చంటబ్బాయి అని ముద్దుగా పిలుచుకుంటుంది, అబ్బాయి పేరు పాండురంగారావు. కానీ అంటే ఇంకోటి ఎట్లుంటది అంటే చిరంజీవి మొత్తం మనం ఫాలో చేసుకుంటూ వైజాగ్ వెళ్తాడు, రాజమండ్రి వెళ్తాడు, మళ్ళీ వాపస్ వస్తాడు, ఇలా తిరుగుతూ ఉంటాడు కదా. బేసిక్ గా తన గురించే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు తనకు తెలియకుండా. కానీ ఎక్కడ వాళ్ళ చెప్పిన క్లూస్ సగం వరకు వర్క్ అవుతాయి. వర్క్ అయిన అప్పుడు కూడా తనకి ఏం ఇంక్లింగ్ రాదు, నేను ఈ ఊర్లో ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, లేకపోతే వాళ్ళ మదర్ తో ఇప్పుడు వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చారంటే చిరంజీవి వాళ్ళ అమ్మకే డబ్బులు ఇచ్చింది. బట్ చిరంజీవి చాలా చిన్నవాడు కదా. సో ఐ డోంట్ థింక్ తనకి అన్ని తెలియదు కదా ఎంత డబ్బులు ఇచ్చారు అలాంటివన్నీ. రైలు బొమ్మ, వేరుశనక్కాయలు తినడం అంటే ఇష్టం, సో దోస్ ఆర్ లిటిల్ మోర్ పర్సనల్. ప్లస్ ఇంకా పేరే చంటబ్బాయి అన్న పేరు వాళ్ళ అమ్మ పిలుస్తుంది అంటే దట్స్ ట్రూ. సో నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవికి అంటే ఆ సినిమాలో అలా చూపించకపోయినా చిరంజీవికి ముందు నుంచే తెలుసు హీ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్ అని. అంటే నాకు హీ డిడ్ంట్ వాంట్ టు ఫేస్ ద ట్రూత్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ థాట్. ఐ మీన్ అంటే లాజికల్ గా చూస్తే ఇట్ డజంట్ మేక్ దట్ మచ్ ఆఫ్ ఎ సెన్స్ నౌ ఐ వుడ్ సే. అండ్ వితౌట్ శ్రీలక్ష్మి, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, చంద్రమోహన్, సుధాకర్ వీళ్ళందరూ లేకుండా దిస్ మూవీ వుడ్ బి ఇన్కంప్లీట్. ట్రూ. దే హావ్ రియల్లీ ఇంపార్టెంట్, అంటే నాట్ క్యారెక్టర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళు. అంటే ది అమౌంట్ ఆఫ్ లాఫ్స్ దట్ చిరంజీవి ఒక్కడే ఎంత క్రియేట్ చేస్తాడో మిగతా వాళ్ళందరూ అన్ని లాఫ్స్ క్రియేట్ చేస్తారు. నాకు ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి, ఐ డోంట్ నో ఈ మూవీ నుంచి ఫుల్ ఒకటే రైజ్ వెళ్ళిందా లేకపోతే ఆల్రెడీ పీక్ లో ఉన్నప్పుడు ఈ మూవీ చేసిందా, ఇవన్నీ శ్రీలక్ష్మి కెరియర్ గ్రాఫ్ నాకు తెలియదు. బట్ ఐ థింక్ షీ వాజ్ అట్ హర్ పీక్ ఆఫ్ హర్ ఫామ్. అంటే మనకు న్యాచురల్ గా సూపర్ ఫ్రీ ఫ్లో గా కామెడీ, అంటే అబ్లివియస్ టు హర్ సెల్ఫ్, తను ఏదో కామెడీ చేస్తున్నట్టు చేయదు. తను కామెడీ చేస్తున్నట్టు చుట్టుపక్కల కూడా తెలియదు. అంటే ఇట్స్ సీరియస్ సిచ్యువేషన్, మనకు నవ్వు వస్తుంటది. కానీ వీళ్ళందరి కామెడీ అంటే ఈ శ్రీలక్ష్మిది లేకపోతే ఇప్పుడు సుహాసిని చిరంజీవి ఆపే ఇంకా మాట్లాడడం అంటాం, ఇదంతా సో లైట్ హార్టెడ్, అంటే వెరీ ఇన్నోసెంట్ స్వీట్ కామెడీ. వాళ్ళు ఎవరో అలగడము, ఆ అబ్బాయి నాకు ఇంతమంది లెటర్లు రాశారమ్మా, ఇంకా నా వల్ల కాదు, ఈ పత్రికని నా సొంత పుత్రికలు అన్ని చెప్పినా తన దాంట్లో తనే ఉంటది. సరేనండి అవునండి అనుకుంటూ, అంటే క్లాసిక్ ఒక విధంగా క్లాసిక్ నార్సిసిస్ట్.
షీ డజంట్ కేర్ ఇంకా పక్కన వాళ్ళ గురించి ఏమి. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం ఒక కామెడీ క్యారెక్టర్ గురించి ఇంత అనలైజ్ చేసాం పాడ్ లో. శ్రీలక్ష్మి గురించి ఇంతసేపు అనలైజ్ ఆర్ ఎనీ కామెడీ క్యారెక్టర్ గురించి ఇంతసేపు అనలైజ్ చేసింది ఇదే ఫస్ట్ టైం. జనరల్లీ ఇట్స్ అబౌట్ ద హీరో అండ్ హీరోయిన్ ఆర్ మాక్సిమం సైడ్ క్యారెక్టర్, అదే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. Which actually speaks to like how good the movie is. Yeah, I mean, in a way, ఒక్క క్యారెక్టర్ చెప్పాలి who doesn't make sense అంటే సుత్తి వీరభద్రరావు ఇంట్లో. He doesn't add much to the movie in a way అనుకోవచ్చు. But it's so funny. It is funny ఆ తెలుగులో మాట్లాడడం, అదే ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడడం అని. బట్ అంటే దట్ ఈస్ ఇంకా నెట్ పెకింగ్ లెవెల్ అనమాట. ఏదో ఒక సీన్ ని కూడా ఐ షుడెంట్ సే లైక్ ఓ ఇది కూడా పెట్టుండకపోదు అంటే దట్స్ ఆల్మోస్ట్ నెట్ పికింగ్ ఆ టైం కి. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ వన్ థింగ్, ఇఫ్ వీ హ్యావ్ టు చూస్ అ క్యారెక్టర్ ఎవరైతే కొద్దిగా డెంట్ మేక్ సెన్స్ అంటే ఒక స్టార్క్ డిఫరెన్స్ నేను యాక్చువల్లీ ఇప్పుడే ఆలోచిస్తున్నా, మాట్లాడుతూ ఉంటే గుర్తొచ్చింది ఏంటంటే ఆ సినిమాలో పండించినంత ఫీమేల్ క్యారెక్టర్ కామెడీ ఇప్పుడు సోర్లీ మిస్సింగ్. ఇప్పుడు జనరల్లీ శ్రీలక్ష్మి కామెడీ ఈజ్ లైక్ షీఈ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ మదర్ హూ లవ్స్ హర్ సన్, అలాగా ఆ టైప్ కామెడీ అలా అయిపోయింది. ఐ డోంట్ నో ఇఫ్ ఇండిపెండెంట్లీ ఒక ఓల్డర్ ఆర్ ఓల్డెస్ట్ లేడీ ఆర్ మిడిల్ ఏజ్ లేడీ కామెడీ క్రియేట్ చేయడం ఐ డోంట్ థింక్ ఎగ్జిస్ట్ ఎనీమోర్, రైట్? అంటే చంటబాయ్ టైం కి బ్రహ్మానందం ఇంకా డెబ్యూ ఇవ్వలేదు. బట్ చంటబాయ్ నెక్స్ట్ ఆహన పెళ్ళంట వాజ్ హిస్ డెబ్యూ. బ్రహ్మానందం కూడా అంతే కామెడీ. నేను బ్రహ్మానంద్ ఎవరు బెటర్ యాక్టర్ అవన్నీ అప్ ఫర్ డిబేట్లే, కానీ దే ఆర్ స్టిల్ చంద్రమోహన్ అదేంటి బ్రహ్మానందం వీళ్ళందరూ ఇంకా దే ఆర్ స్టిల్ ఇన్ సమ్ లెవెల్ ఎక్కడో దగ్గర కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫీమేల్ స్టాల్వార్ కమెడియన్ ఇప్పుడు రైట్ నౌ ఏజ్ లో ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఐ థింక్ ఇన్ అ వే ఎర్లీ 2000s లో అలా కోవై సర్లా ఒక విధంగా చెప్పాలంటే లేట్ 90s ఎర్లీ 2000s లో ఐ థింక్ కోవై సర్లా వాజ్ ఇన్ దట్ బాల్ పార్క్ ఏరియాలో. I mean, she was fairly a middle-aged lady at that point in time, and she was doing comedy just by herself. So maybe that was the only person I can remember. But now I don't remember. I don't know ఎవరున్నారు అని. ఎవరు అంటే అదే హీరోయిన్స్ కూడా అందులో హీరో ఒక ఫీమేల్ క్యారెక్టర్ కామెడియన్ ఉండింది అండ్ హీరోయిన్ కామెడీ చేస్తుండింది. ఇప్పుడు హీరోయిన్ పాటలు పాడుతుంది, ఫీమేల్ కామెడీ లేనేలేదు. యాక్చువల్లీ కొంచెం కామెడియన్ అంటే ఈమె గుర్తొస్తుంది నాకు. బిగ్ బాస్ 1 లో ఒక విన్ అయింది చూడు. ఏంటి ఇప్పుడు అదేంటి సమ్మోహనంలో కూడా ఫ్రెండ్ అమ్మాయి. ఓకే, అంటే కొంచెం ఏమన్నా కమెడియన్ గా క్వాలిఫై చేస్తా అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని క్వాలిఫై చేస్తా. అంటే ఒక విధంగా సిను ఎట్లా మూవీస్ లో సురేఖ వాణి కొద్దిగా చేసింది కామెడీ అలా, బట్ స్టిల్ నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ శ్రీలక్ష్మి అండ్ స్టఫ్ బ్యాక్ ఇన్ ద డే. వాట్ యు థింక్ ఆఫ్ చిరంజీవిస్ కామిక్ టైమింగ్? I think చిరంజీవి యాజ్ యూజువల్, ఐ మీన్ నాకు చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసినప్పటి నుంచి ఐ మీన్ హీ వాజ్ ద వన్ హూ పోర్ట్రేట్ బేసిక్లీ ఎవ్రీ ఎమోషన్. నాకైతే ఐ మీన్ వెన్ ఐ వాజ్ వాచింగ్, అంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ దేర్ ఆర్ 2 types of emotions he portrays basically flawlessly. కామెడీ ఒకటి, ఇంకా లాస్ట్ లో సెంటిమెంట్ పండించడం కానీ అలా. ఐ మీన్ నేను ఐ స్టిల్ సమ్ టైమ్స్ స్టేర్ అప్ ఫర్ ద లాస్ట్, అంటే ఆ లాస్ట్ పార్ట్ లో తను డిస్క్రైబ్ చేసేటప్పుడు నేను చిన్నప్పుడు ఇలా ఫీల్ అయ్యేవాడిని అని, చిరంజీవి ఫేస్ ఏంటి అలా అని. సో ఐ మీన్ మేబీ ఐఎమ్ లిటిల్ బయస్డ్ టు చిరంజీవి, బట్ స్టిల్ దట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామిక్ టైమింగ్ కానీ ఆర్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ట్ లో ఆ సెంటిమెంట్ గానీ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఫర్ మీ. ఈ మూవీ కంటే ముందు అభిలాష, ఖైదీ, ఛాలెంజ్ అండ్ విజేత అన్ని హెవీ హిటర్స్. సో ఐ థింక్ కొంచెం ఇట్స్ రిఫ్రెషింగ్ రోల్ ఆల్సో. నాకు కొద్దిగా చిరంజీవి తెలిసి కొంచెం కాన్షియస్ ఇది వచ్చేసరికి, అంటే బై దెన్ హీ వాజ్ ఆల్రెడీ అ స్టార్, ఇది ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అప్పటికి నాకు తెలిసినవన్నీ ఇంద్ర, ముఠా మేస్త్రి ఇవన్నీ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు అంత అంటే దెన్ హీ ఆల్మోస్ట్ స్టక్ టు ఒక జర్నర్ కే ఉన్నాడు, ఒక జర్నర్ కి, మోస్ట్లీ కమర్షియల్ మూవీస్ ఆ టైం కి. ఇప్పుడు నాకు వెనక్కి చూస్తే అప్పుడు నేను యాజ్ ఎన్ హీజ్ అ నైస్ యాక్టర్, కాకపోతే నాకు అర్థం కాలేదు అంటే ఈయనంటే ఎందుకు అంతమందికి ఇది అని. ఇప్పుడు నేను ఈ ఇప్పుడు వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్ ఇట్, అంటే ఆ కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు కూడా ద ఫ్యాక్ట్ దట్ హీ యాక్చువల్లీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ చంటబ్బాయ్ అనేది ఫర్ మీ ఇట్ గివ్స్ అ లాట్, లైక్ ఐ వుడ్ గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్. వర్సటైలిటీ చూపించడము, ఆ రిస్క్ తీసుకోగలగడము. Yeah, actually I think early 80s at least, even all the top heroes, మనం ఎవరిని తీసుకున్నా, even Venkatesh, Nagarjuna, they did a wide
array of movies. Like they didn't stick to just one. ఇప్పుడు ఇదేంటి నాగార్జున తీసుకుంటే గీతాంజలి చేశాడు, అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ హిమ్. గీతాంజలి చేశాడు, అట్ ద సేమ్ టైం అదే నాగార్జున శివ చేశాడు. Like he did two vastly different characters, and I think that was the norm back then. One, primarily because movies ekku undevi, just pure number. Like they used to make 3 or 4 movies every year, even Chiranjeevi in 80s lo. So they could have just taken flyers. Ante oka cinema flyer laga తీసుకుని, I mean this is just me surmising. నాకేమి నా దగ్గర ఏం hardcore data లేదు, but I'm just guessing that they could just take a shot and a flyer, and ఆ సినిమా హిట్ అవ్వకపోతే they would have just moved on. In the sense, but now if you're అంటే ఇప్పుడు 2 years 3 years ఒక సినిమా చేస్తున్నప్పుడు, and you can't ask them to but you can't expect them to take flyers కదా. They want to just make a one hit and then move on types. క్లెవర్ గా బాలకృష్ణ అవాయిడ్ చేసావుగా. అంటే బాలకృష్ణ కూడా యాక్చువల్లీ భైరవ్ ద్వీపం చేశాడు, ఆదిత్య 369 చేశాడు. బాలకృష్ణ కూడా డిడ్ a wide variety of characters. Like ఆ టైంలో it was more easier to do, I think, just because of the sheer number. ఉన్న బిగ్ 4 లో కామిక్ టైమింగ్, I think Chiranjeevi has the best one. Now between Chiranjeevi, Nagarjuna, Venkatesh, and Balakrishna obvious fourth. I think Venkatesh has a good case. Venkatesh close second. Yeah, I mean Chiranjeevi కూడా, అంటే Chiranjeevi ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ మూవీస్ తక్కువ కదా ఇన్ అ వే. అంటే ఇప్పుడు even not in a full-fledged movie, commercial movie lo kuda Venkatesh routinely does comedy, which Chiranjeevi doesn't do that much kada. Ippudu Kalisundamra ilanti సినిమాల్లో కూడా Venkatesh would routinely do comedy, and enti షార్ట్స్ వేసుకుని షార్ట్స్ ఎక్కడో కూర్చోవడం, అక్కడ కాలడం, అది ఎప్పుడు నుంచోవడం, ఇలాంటి కామెడీ he routinely does. So I think I would still say he's, I mean, on par at least with Chiru. అంటే వెంకటేష్ నాగార్జున బేసిక్ గా they don't take themselves too seriously. వాళ్ళని వాళ్ళు అంటే ఎగతాళి చేసుకుంటూ సెల్ఫ్ డెప్రికేటింగ్ కామెడీకి వాళ్ళు వెనక ఆడరు. మన వాసు సినిమా చూస్తుంటే వాసులో ఈ యాక్చువల్లీ డ్రెసెస్ అప్ లైక్ ఎ గర్ల్ అండ్ డాన్సెస్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే భూమిక అలా ఊహించుకుంటుంటది ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అదే ఆ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో ఐ డోంట్ థింక్ బాలకృష్ణ నాగార్జున వుడ్ హ్యావ్ డన్ దట్. అంటే బాలకృష్ణ చిరంజీవి వుడ్ హ్యావ్ డన్ దట్. వన్ థింగ్ దట్ ఐ థింక్ ఈజ్ రేరిటీ అండ్ యూనిక్ టు దిస్ మూవీ ఇస్ ఇది అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. ఈ మధ్య బయోపిక్స్ లేకపోతే మైథలాజికల్స్ తీసేస్తే తెలుగు సినిమాల్లో అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ చాలా తక్కువ, బుక్ నుంచో ఎక్కడి నుంచో. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరికి, ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బుక్ మేడ్ ఇంటూ అ మూవీ అట్లా ఏమన్నా తెలుగులో తీయాలి అనుకుంటే వాట్ వుడ్ యూ రికమెండ్? తెలుగు బుక్స్ అని అవసరం లేదు, ఎందుకంటే నేను ఎంత చూసిన టాపిక్, నేను తెలుగు పుస్తకాలు చదివిన తక్కువ, బట్ యాజ్ అ కంపల్సరీ సిలబస్ బ్యారిస్టర్ పార్వతీశం అయితే నేను చదివా. సో ఐ వాస్ గోయింగ్ టు గో టు దట్. సో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఐ థింక్ వీ హ్యావ్ టు ఈవెన్చువల్లీ మూవ్ టు అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్. అట్లీస్ట్ ఐ మీన్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో తీసుకుంటే అట్లీస్ట్ హాఫ్ మూవీస్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేసే ఉంటాయి. సో ఐ థింక్ సో మన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి, దే స్టక్ ఇన్ ద సేమ్ లూప్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ కదా మన డైరెక్టర్స్ కి, అట్లీస్ట్ రీసెంట్లీ. సో ఆ ఆబ్వియస్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ ఇఫ్ యూ మూవ్ టు బుక్స్. ఎందుకంటే నువ్వు స్క్రీన్ ప్లే ఏం రాయక్కర్లేదు కొత్తగా, యూ హ్యావ్ టు జస్ట్ డూ సమ్ ట్వీక్స్. బేసిక్ సెటప్ ఉంటుంది, యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ ట్వీక్స్. ఓకే, యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఫార్ములా ఆర్ వాట్ ఎవర్ మసాలా నువ్వు యాడ్ చేయొచ్చు, ఓకే అనుకోవచ్చు. ఐ థింక్ దెర్ ఇస్ హ్యూజ్ వాల్యూ అట్లీస్ట్ మన వాళ్ళు గోయింగ్ టు అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ అని. ఐ మీన్ ఐ డోంట్ నో ఇప్పుడు కొత్తగా, even now I don't think it is that prevalent మన వాళ్ళు అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ ని రాయడం గానీ. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ an expert on Telugu literature అలా, but there must be hundreds of books / novels which can be made. I mean Chiranjeevi Abhilasha was a novel, as అలా Chiranjeevi did a lot of Yandamuri novels కదా. Yeah, and one thing ఏంటంటే మన దగ్గర అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ కంటే రీమేక్స్ ఆర్ మోర్ పాపులర్. ఇన్స్టెడ్ ఆఫ్ బుక్ లోంచి అడాప్ట్ చేయడం కంటే తమిళ్లోనో హిందీలోనో హిట్ అయింది అనుకో. ఎస్పెషల్లీ మనం 80s లో 90s లో మూవీస్ తీసుకుంటే చాలా వరకు దే ఆర్ ఎదర్ బిగ్ హిట్స్. శంకర్ దాదా, నాయకుడు, నాయక్, ఒకే ఒక్కడు లాగా చాలా సినిమాలు అటు ఇటు రీమేక్ అయినాయి. రైట్. ఐ థింక్ దాట్ వాస్ దేర్ ఈజీ వే అవుట్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్. Yeah, so now recently I was having this conversation about remakes with someone. I don't remember who, maybe it was you guys, but appudu endante ippudu 80s lo 90s lo if you're remaking movies, okay, it has some value endukante మనకు అంత యాక్సెస్ లేదు. వాట్ ఎవర్ యూ కుడ్ సీ ఇన్ your movie theater in the city, అంతే, that was all కదా. ఇప్పుడు
ఇప్పుడు you have 100 times better access. Like నీకు ఇప్పుడు ఒక తమిళ్ మూవీ చూడాలి అనుకుంటే you could just go online and watch it. Like YouTube లో ఉన్నాయి మూవీస్ ఇప్పుడు with subtitles and stuff. I don't think ఈ రీమేక్ కాన్సెప్ట్ is that much more viable. For example, ఇప్పుడు సూపర్ డీలక్స్ అది తెలుగులో తీస్తున్నామన్నారు అనుకో, I wouldn't wait until they made it in Telugu. నేను ముందే వెళ్ళి తమిళ్లో చూసేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో రైట్ నౌ నాకైతే ఫ్రమ్ మేబీ ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ థింకింగ్ కరెక్ట్లీ, బట్ నాకైతే I don't see that much of a value, at least for a viewer like me. I don't see that much of value. I would watch in the base native language, and there are hundreds of avenues to watch them. 80s లో 90s లో అంటే you have to wait until it actually came on the screens. అందుకనే మోసగాళ్ళు ఇలాంటి సినిమాలు కూడా were big hits. ఎందుకంటే if you wanted to watch the Dollar Trilogy అలాంటివి ఏమన్నా, it was not possible purely. Before we go off another tangent, koncham let's reel back into Chantabbai. I want to tell 3 things, okay, very specific ga. Okati, I think the credits that were done were amazing asalu. Naaka asalu అంటే చాలా ఇంటెలిజెంట్ గా చేశారు, దాన్ని మనం చూడగలిగేటట్టు చేశారు. ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్. నాకు తెలిసిన ఒక అతను ఫ్రెండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాడు. తను ఏదైనా సినిమాకి వెళ్తే ఆ క్రెడిట్స్ అయిపోయేంత వరకు కూర్చుంటాడు, లాస్ట్ వరకు కూర్చుంటాడు ఆ కట్ నేసేసే వరకు. అది అందరికి వయబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదంతా ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ అంటే ద ఫ్యాక్ట్ దట్ ద డైరెక్టర్ థాట్ లైక్ ఇలా మనం ప్రెజెంట్ చేయొచ్చు, దీన్ని ఇలా చేయాలి అన్నది ఐ ఫీల్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్, ఇట్స్ సంథింగ్ ఐ అప్రిషియేట్ అ లాట్. I agree. నాకు కూడా టైటిల్స్ బాగా నచ్చాయి యాక్చువల్లీ, వెరీ న్యాచురల్ గా ఉంటుంది. ఈవెన్ దే లింక్ ఇట్ బ్యాక్ టు ద స్టోరీ అట్ సమ్ పాయింట్. ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టైటిల్ చెప్పి దే లింక్ ఇట్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ సీన్ ఆ పేరుకి. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ వెల్ డన్. ఈ జంధ్యాల హ్యాస్ అ థింగ్ విత్ ఓపెనింగ్ క్రెడిట్స్. ఆహనా పెళ్ళంటలోనేమో అదేంటి డాన్స్ ఉంటది, సావిత్రి డాన్స్ ఫ్రమ్ మాయా బజార్ పెడతాడు. అదేంటి 2006 సినిమాలోనేమో రాజేంద్ర ప్రసాద్ కలకంటాడు అనమాట. ఏదో రాజుల దగ్గరికి వెళ్తాడు, అదేంటి ఒక కలకంటాడు, ఈ కళ ఇంత అద్భుతంగా అలంకరించింది ఎవరు అనగానే పాజ్ అయ్యి ఆర్ట్ డైరెక్టర్ అని వస్తుంది. తర్వాత లాస్ట్ కి ట్విస్ట్ వస్తుంది అనమాట. స్వయంవరానికి వెళ్తాడు, ఆ అమ్మాయి విల్ టర్న్ అవుట్ టు బి హిస్ వైఫ్. నా కళలో నాకు కళలు రాని నాకే పెళ్ళై ఉండడం, ఈ డైరెక్టర్ ఎవరు అంటుంది. సో ఐ థింక్ హీ హ్యాస్ అ థింగ్ ఫర్ ఓపెనింగ్ క్రెడిట్స్. అండ్ ఆల్సో ఏంటంటే నువ్వు అన్నట్టు సినిమా ఎండ్ లో పెట్టరు కదా, అప్పట్లో సినిమాలో ముందే వచ్చేవి, ఈవెన్ స్పాట్ బాయ్ కూడా ముందే వచ్చేవి. సో ఐ థింక్ ఇట్స్ వే ఆఫ్ ఎంటర్టైనింగ్ ద పీపుల్, ముందే వచ్చి కూర్చొని రెడీగా ఉన్న వాళ్ళకి. ఇంకొకటి నేను అనుకున్నది, ఇన్ జనరల్ నాకు తొందరగా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తే నచ్చదు. అంటే సినిమా నుంచి బయటకు వచ్చేసి చేసేస్తే, ఎస్పెషలీ ఇప్పుడు కొద్దిగా ఏ బిగ్ యాక్టర్స్ స్టార్ కిడ్ ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఏదో ఒకటి వాడేస్తారు. అంటే ఎవరో ఒకటి వాయిస్ ఓవర్ వస్తామో లేకపోతే క్యామియో వస్తామో. యాజ్ ఇన్ ఫర్ మీ నాకు అది నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు చేసేది మరీ ఇన్ యువర్ ఫేస్ గా చేసినప్పుడు ఏమవుద్దంటే నువ్వు ఆ స్టోరీ నుంచి బయటకు వచ్చేస్తావు ఒక 2 minutes, విచ్ ఫర్ మీ డిఫీట్స్ ద పర్పస్. అంటే నువ్వు సినిమాకి వెళ్తే నా ప్రకారం ఇట్ ఈస్ టు యాక్చువల్లీ ద సినిమా ఇస్ నథింగ్ బట్ ఎ వెహికల్ ఫర్ ద స్టోరీ. అది ఫర్ మీ ఐ డోంట్ లైక్ ఇట్ సీయింగ్ యాజ్ లైక్ ఒక యాజ్ అ వెహికల్ ఫర్ ఎ స్టార్ ఆర్ అన్ యాక్టర్ ఆర్ సంథింగ్. సో అది చేసినప్పుడు ఏంటంటే ఒకటి చాలా సటిల్ గా చేయడం, చాలా ఇంటెలిజెంట్ గా చేయాలి. అది ఇందులో ఐ ఫెల్ట్ లైక్ దే హావ్ డన్ ఇట్. ఎందుకంటే ఈ అబ్బాయి చెప్పినప్పుడు ఇద్దరు పేర్లు చెప్తారు, సుహాసిని పేరు చెప్తారు, చిరంజీవి పేరు చెప్తాడు. ఈ అబ్బాయి ఏదో నవ్వుతుంటే ఆ అమ్మాయి మీరు అలా నవ్వుతుండండి నేను ఇంకా చిరంజీవిగా ఉండిపోతాను ఏదో అలా అంటారు. అది జస్ట్ డైలాగ్ లో అలా రాసేసి ఉంటుంది. నీకు ఎక్కడ అంటే యూ ఫీల్ దట్ ఓ అన్న ఒక మూమెంట్ వస్తుంది, కానీ ఆ స్టోరీ నుంచి బయటకు వచ్చేసాం బయటికి. ఇంకోటి మూడోది నాకు ఎందుకో రెప్యుటేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆబ్వియస్లీ. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీస్ దట్ వుడ్ పాస్ ద బెగ్డెల్ టెస్ట్. నువ్వు అటు తిరిగి అక్కడికే వస్తావని నాకు తెలుసు. నువ్వు ఇది తీయకపోతే నీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు శ్రావ్య. ఇందులో ఏంటంటే అండ్ ఐ ఆల్సో థింక్ దిస్ మూవీ ఇస్ అ వెరీ గుడ్ రీజన్ టు షో. అంటే అది నేను ఎందుకు అన్నిసార్లు తీసుకొస్తున్నాను, అది ఎందుకు ఇంపార్టెంట్ అని. ఒక విధంగా ఐ అగ్రీ, ఆ టెస్ట్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అది నేను ఏది లిట్మస్ లాగా డెఫినెట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పట్లేదు. బట్ దీంట్లో ఏంటంటే సుహాసినికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సుహాసిని నిశ్చల మాట్లాడుకుంటూ ఉంటారు,
ఫస్ట్ లో సుహాసిని తలనొప్పి వస్తే ఇచ్చేయండి డాక్టర్, అది చేయండి డాక్టర్, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. ఈ వేరే వాళ్ళు కూడా వాళ్ళ వదిన ఇద్దరు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు కూడా వేరే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ నీ చీర ఎక్కడ కొన్నావు, ఇది బాగుంది, ఇది బాగాలేదు. లేకపోతే నిశ్చల వాళ్ళ వదిలితో మాట్లాడుతున్నప్పుడు ఏదో సినిమా పాటల గురించి మాట్లాడుతూ ఉంటది. ఒక విధంగా నువ్వు ఇప్పుడు సుహాసిని చూస్తే ఈ మధ్య కాలంలో నాకు ఇలా ఇంత హ్యాపీగో లక్కీయో లేకపోతే లైట్ హార్టెడ్ పెద్దగా ఆలోచించని మనిషి ఒక విధంగా ప్యారలల్ చూస్తే ఈ బొమ్మరిల్లులో హాసిని అనిపిస్తుంది. ఐ నో దేర్ ఆర్ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్, కాకపోతే ఇట్ మేక్ సో మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మనం సుహాసిని ఆలోచిస్తే సుహాసిని చాలా ఇండిపెండెంట్ గా చూస్తాం. అంటే ఇప్పుడు రేపు నిజంగానే చిరంజీవి దరిద్రుడానో లేకపోతే వాళ్ళిద్దరికి మధ్యలో ఏదైనా కుదరలేదనుకో, వీ వుడ్ థింక్ లైక్ ఆ సుహాసిని శుభ్రంగా వెళ్ళి ఇంకొక షీల్ బి హ్యాపీ, ఒక అటు ఇటు అవుతుందో. షీ హ్యాస్ అ పర్సనాలిటీ. ఇది కాకుండా ఈ అమ్మాయికి ఇంకో పర్సనాలిటీ ఉంది. బట్ హాసిని అంటే షీఈస్ ఆబ్వియస్లీ హ్యాపీ అదంతా, బట్ మనం ఎంతసేపు చూసినా ఆ హీరో చుట్టూరుతోనే చూస్తాం. ఆ పెరిఫెరల్ విజన్ లో ఎప్పుడు ఇది ఉంటుంది, ఆ థాట్. ఇందులో సుహాసిని ఇంతకు ముందు నేను చెప్పినట్టు కూడా షీ యాక్చువల్లీ డ్రైవ్స్ ద స్టోరీ అండ్ షీఈస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఐ లైక్. And the other thing I wanted to mention was before we close out, music gurinchi chepdam anukunna. Music is unfortunately bad. I didn't enjoy the music at all. I mean, parts of it are parts of it actually unbearable almost inga cheppalante. So again, like 80s movies ki manam enta judge cheyochu music gurinchi and how important was it back then in the story, and I'm not I can't really go into that, but it's really not good music at all. But I would take the movie any day with that bad music than any of these movies today with good music. So అంటే ఈ సినిమాలో ఏ పాట కూడా స్టోరీని ముందు తీసుకెళ్లే పాటలు అయితే ఏం కాదుగా. టైం పాస్ వచ్చే పాటలే. Yeah, that's true. So without giving a review, obviously మనం అందరం strongly recommend చేస్తున్నాం ఈ మూవీ. సో ఐ వుడ్ మై ఫైనల్ థాట్ వుడ్ బి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో ఐ వుడ్ సీ దిస్ ఫ్రీ ఓవర్ ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్ అని పూరి జగన్నాథ్ ఒక సినిమా వస్తుంది. సో నేను అంత దాకా కూడా వెళ్ళను, బట్ యా on final thought is it's a really good movie. Any number of times watch it, at least for the comedy purposes, and even as a whole I could watch it another few times easily, no problem. To quote Suhasini in Chantabbai, "Kathankayu for listening to our pod, all of you." This is Sandeep, Nishank and Sravya. We will join Prithvi in next week's pod. Until then, see you. The podcast you just heard was made using Anchor. Ever thought about making your own podcast? Anchor makes it really easy for anyone to get started. It's a one-stop shop for recording, hosting, and distributing podcasts. Best of all, it's 100% free. Sign up now at anchor.fm/new. That's anchor.fm/new to get started.